హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. దిస్ ఈస్ తులసి. వెల్కమ్ టు డైలీ వ్లాగ్స్. ఈరోజు ఈ వ్లాగ్లో అయితే మొక్కలు నేను ఎలా ప్రొటెక్షన్ చేసుకుంటాను అనేది చెప్తానండి. మొక్కలకి నేను డైలీ కూడా రైస్ కడిగిన నీళ్ళు, పప్పు కడిగిన నీళ్ళు అవి ప్రతిరోజు సర్వ్ చేస్తాను. దాంతోపాటు కొన్ని ప్లాంట్స్కి అయితే వాటర్ ఎక్కువ అవసరం ఉండదండి. కొన్ని ప్లాంట్స్కి ప్రతిరోజు కూడా వాటర్ ఇవ్వాల్సి ఉంటుందన్నమాట. అందులో మనం కుండీల్లో పెంచుకునే మొక్కలు ఎక్కువగా వాటర్ని తీసుకుంటాయన్నమాట. ఎందుకంటే భూమిలో తేమ ఉంటుంది కాబట్టి మనం ఒక 4-5 డేస్ పోయకపోయినా కూడా అవి ఎండిపోయినా లోపలైతే ఆ వేరుకి పచ్చి అది ఉంటుంది. కానీ కుండీల్లో ఉండే మొక్కలు ఏంటంటే మనం వాటర్ ఒక 4-5 డేస్ ఊరెళ్ళామనుకోండి, కొన్ని మొక్కలు చనిపోయే ప్రమాదం కూడా ఉందన్నమాట. ఈరోజు నా మార్నింగ్ బ్రేక్ఫాస్ట్, పూజ అన్నీ కంప్లీట్ అయ్యాక ఒకసారి నేను ఇండోర్లో అంటే వీక్లీ వన్స్ క్లీన్ చేసుకొని మొక్కలు అవి వాటరింగ్ ఇచ్చాక ఇంట్లో సెట్ చేసుకుంటానండి. అవి కార్నర్స్లో అలా నేను ప్లాంట్స్ ఇండోర్లో పెట్టుకునే ప్లాంట్స్ అయితే లివింగ్ రూమ్లో ఒక్కసారి మీకు అలా చూపిస్తున్నాను. తర్వాత నేను ఆన్లైన్లో నేల ఉసిరి అంటారు కదా, అది చాలామంది పర్చేస్ చేస్తుంటే మామూలుగా మనకి ఎక్కడంటే అక్కడ దొరుకుతూ ఉంటుంది కదా అనేసి నేను చాలాసార్లు తీసుకొచ్చానండి. బట్ అదైతే మొలవలేదనమాట. ఇది కదంబం మొక్క, మనం బంతిపూలు అలా వేసి కట్టుకుంటాం కదా, ఆ మొక్క అనమాట. ఇది సీడ్ ఎట్లా పడిందో తెలియదు కానీ కుండీలో వచ్చింది. ఇదే నేల ఉసిరి అంటారండి. ఎన్నిసార్లు నేను బయట తీసుకొచ్చి వర్షాకాలంలో అయినా సరే కుండీల్లో వేస్తే ఇది రావట్లేదనమాట. ఇది మనకి స్టమక్ పెయిన్, పొత్తి కడుపు నొప్పి అంటారు కదా, అలా వచ్చినప్పుడు ఈ ఆకు అలా తింటే తగ్గుతుందంట. దాంతోపాటు దీన్ని షుగర్ అలా ఉన్న వాళ్ళు కూడా తీసుకుంటారు అని నేను కొన్ని చోట్ల చదివానండి. ఇవి వచ్చేసి నా పెరట్లో ముద్ద మందారం అనమాట. ఇవి సువర్ణ పుష్పాలు. ఎవ్రీడే కూడా నాకు పూజకి కావాల్సినవి అయితే రెగ్యులర్గా వస్తూనే ఉంటాయండి. ఎక్కువ మనం బయట అది పువ్వులు తీసుకురాకపోయినా కూడా ఈ వింటర్ సీజన్లో అయితే రెగ్యులర్గా మందారాలు అయితే బాగా వస్తాయండి. అందులో ముద్ద మందారం చాలా నిండుగా ఉంటుంది, గులాబీ కలర్లో. ఇది నాటు గులాబీ, బర్డ్స్ వస్తున్నాయన్నమాట. మల్లి చెట్టు కూడా ఇప్పుడు ట్రిమ్మింగ్ ఏం చేయలేదు నేను, చేస్తే మొగ్గలు వస్తాయేమో చూడాలి. మొత్తం అయితే కట్ చేద్దాం ఒకసారి. అయితే సిజర్ పెద్దది ఉంది కదా, అది పెట్టని. ఇవి వచ్చి సీతమ్మ వారి జడకుచ్చులు, సీడ్స్ అండి. విత్తనాలు వేస్తే మొక్కలు వచ్చాయన్నమాట. రెడ్ కలర్, వైట్ కలర్ 2 వేశాను, కానీ పల్చగా వచ్చాయన్నమాట. కొన్ని రోజులాగి దాన్ని ట్రాన్స్ప్లాంట్ చేయాలి. ఆ తర్వాత ఇవి వచ్చి జెడ్ ప్లాంట్ అంటారు. దీన్ని కొమ్మ ద్వారా ప్రాపగేట్ చేయొచ్చు, లేదా వేరు ద్వారా మనకి ఆన్లైన్లో కానీ లేదా నర్సరీల్లో దొరుకుతూ ఉంటుంది విరివిగా. దీన్ని చిన్న 2 అంగుళాలు 3 అంగుళాలు చిన్నవిగా ముక్కలు కట్ చేసి పెట్టుకోవచ్చండి. దీన్ని లక్కీ ప్లాంట్ అని కూడా అంటారు. దీని ఆకులోని వాటర్ శాతం, తేమ శాతం ఎక్కువ ఉంటుందన్నమాట. దీనికి మనం ఒక 1 వీక్ 10 డేస్ వాటర్ పోయకపోయినా కూడా ఈ మొక్క అయితే చనిపోదు. ఎందుకంటే దాని కాండంలోంచి ఆకు వరకు మొత్తం కూడా వాటర్ ఎక్కువ ఉంటుంది ప్లాంట్లో. మనం ఇండోర్లో పెట్టుకోవచ్చు, దీన్ని అవుట్డోర్లో కూడా బాగా పెంచుకోవచ్చు. ఎండకు కూడా ఏం పాడవదండి. కొమ్మల ద్వారా చిన్న కొమ్మలు మనం పెట్టామంటే తొందరగా మనకి కరెక్ట్ సైజులో ఇలా చాక్ తోటి కానీ సిజర్తో కానీ ఈక్వల్గా కట్ చేసుకోవాలి. ఇది నేను మా ఫ్రెండ్ దగ్గర తెచ్చుకున్నానండి, తను ఇచ్చిందనమాట. మేము మొక్కలు కూడా షేర్ చేసుకుంటూ ఉంటామన్నమాట. ఇది మనకి ఆన్లైన్లో అలా పర్చేస్ చేయాలంటే కాస్ట్ మనకి 400-500 అలా తీసుకుంటారు. తను మా ఫ్రెండ్ అయితే వాళ్ళ చిన్నది వేసిందనమాట. మా ఫ్రెండ్ తను కూడా 400కి ఏమో కొన్నదట అది ప్లాంట్. దాన్ని ఒక్క పాట్ నుంచి దాన్ని ఒక 2-3 పాట్స్కి అయితే తను చిన్న కొమ్మల ద్వారా బాగా పెద్ద చెట్లుగా చేసిందండి. మేము ఫ్రెండ్స్ ఎప్పుడు అడిగినా కూడా పాపం తీసుకెళ్ళమని అంటదనమాట. సరే అని రింకు బాబీ ఈ ప్లాంట్స్ అన్నీ తన దగ్గరే తీసుకొచ్చుకున్నాను. సరే వీటిని తీసుకురాగానే వాటర్లో పెట్టానండి ఆ రోజు. నెక్స్ట్ డే మార్నింగ్ వచ్చేసి ఇవన్నీ నా దగ్గర ఖాళీగా ఉన్న పాట్స్ ఉంటాయి కదా, ఇందులో అయితే మనకి చిట్టి చామంతి అంటారు కదా, అది వేసాననమాట. చిన్న కొమ్మ
అది పక్కనున్నది. దీంట్లోనే నేను ఈ జెడ్ ప్లాంట్ కూడా పెట్టేసామంటే చిన్న చిన్న కొమ్మలు మనం ఇండోర్‌లో పెట్టుకోవచ్చు. టేబుల్ పైన కానీ అలా అనేసి చిన్న పాట్‌లో అయితే ఫస్ట్ పెడుతున్నాను. తర్వాత మిగతా పాట్స్ ఖాళీగా ఉన్న వాటిలన్నిట్లో అయితే దీన్ని జర్మినేట్ చేస్తానండి. ఇవి మొక్కలేంటంటే మనం కొంచెం టైం తీసుకొని బాగా చక్కగా ఇవి కట్ చేసుకొని పెట్టుకొని వాటరింగ్ కూడా మనం డైలీ ఇవ్వక్కర్లేదనమాట. ఈ ప్లాంట్‌కి డైలీ ఇచ్చామంటే ఆకులు యెల్లో కలర్‌గా అయిపోయి రాలిపోయి మొక్కనేది చనిపోతూ ఉంటుంది. వాటర్ అయితే తక్కువ వేసుకోవాలండి. నేనైతే ఈరోజు మొక్కలు నాటిన రోజైతే వాటర్ అస్సలు ఇవ్వలేదు. ఎందుకంటే ఆల్రెడీ ఈ కుండీల్లో తేముందనమాట. అదే సరిపోతుంది. నెక్స్ట్ డే ఇచ్చామంటే ఒక 1 వీక్ వరకు ఇవ్వకపోయినా ఈ ప్లాంట్స్‌కి సరిపోతుంది. ఇలా నా దగ్గర ఉన్న ఖాళీ పాట్స్ అన్నిట్లో అయితే ఈ మొక్కలన్నీ పెట్టుకున్నానండి. ఇందులో ఎన్నొస్తాయో ఎన్ని రావో తెలీదు కానీ హాఫ్ అన్నా వస్తాయని నేనైతే నమ్ముతున్నాననమాట. ఇవన్నీ కూడా ఆల్మోస్ట్ లాస్ట్ టైం కూడా నేను వేశానండి. చాలామందికి కూడా ఇచ్చాననమాట. ఇచ్చిన తర్వాత నా దగ్గర తగ్గిపోయినాయి ఆటోమేటిక్‌గా ఈ మొక్కలు. ఇది మరి ఇవ్వచ్చో ఇవ్వకూడదో కానీ మనం వేరే వాళ్ళకి మన చేత్తో ఇవ్వకూడదట. కట్ చేసుకొని తీసుకోమన్నది బాబీ. అలా తీసుకొచ్చుకున్నానండి. ఇలాంటి మొక్కలు మనకి తక్కువ వాటర్ తోటి సర్విగేట్ అయ్యే ప్లాంట్స్ అయితే ప్రతి ఒక్కరూ ఇండోర్‌లో కానీ, అవుట్‌డోర్‌లో కానీ మనం ఎక్కువ రోజులు బయటికి వెళ్ళినా, ఎక్కువ కేరింగ్ లేకపోయినా కూడా పెరిగే ప్లాంట్ అనమాట. ప్రతి ఒక్కరూ కూడా ఇలా చిన్న చిన్న ప్లాంట్స్ ఒకటో రెండో అయినా సరే మీ ఇంట్లో నాటుకోవాలని కోరుకుంటూ థ్యాంక్ యూ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ ఫర్ వాల్యుబుల్ టైమ్. హ్యావ్ ఏ సేఫ్ డే. ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ మై ఛానల్ తులసి వైబ్స్.